మనం ఎంత మాట్లాడుకున్నా, మనం ఎన్ని ప్రజల గురించి మనం ఎంత లెక్చర్లు ఇచ్చినా ఎలక్షన్ టైము ఎవరెంత ఇస్తారు, మనం ఎవరికి ఓటేయాలన్న ఆలోచన విధానంలోనే ప్రజలు ఫిక్స్ అయిపోయారు. రాజకీయ నాయకులు కూడా ఆ విధంగా అలవాటు చేశారు. సో మరి ఎలక్షన్లు వచ్చేసినాయి. ఈసారి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు అనుకుంటున్నారా, మళ్ళీ దీన్ని కంటిన్యూ చేసే ఆలోచనలో ఉన్నారు అనుకుంటున్నారు? మార్పు కోరుకోవడం వల్ల ఉపయోగం ఏంటి? చిన్న కొబ్బరికాయ, పెద్ద కొబ్బరికాయ. కొబ్బరికాయగా ఏ కొబ్బరికాయ అయితే ఏమైంది? కొబ్బరికాయ ఏదైతే ఏమైంది? చిన్న కొబ్బరికాయ, పెద్ద కొబ్బరికాయ. అవినీతి అనేది ప్రక్షాళన చేయటం అనేది ఈ సమాజంలో ఫస్ట్ కామన్ మ్యాన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. రాజకీయ నాయకులు తింటున్నారని తప్పు అనకూడదు. వాళ్ళు తింటారండి, తింటారు. ఆయన కారు వేసుకుని తిరగాలి, ఆయన హై లెవెల్స్లో మెయింటెనెన్స్ ఉంటుంది, రకరకాల ఖర్చులు ఉంటాయి వాళ్ళకి. గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ వాళ్ళు అనుభవిస్తుంటారు. వాళ్ళతో పాటు తిరిగే మనుషులు ఉంటారు, వాళ్ళని మెయింటైన్ చేయాలంటే ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ అవినీతి అనేది అక్కడ మొదలవుతుంది. అసలు ఇవ్వటం నువ్వు మానే, నువ్వు రైట్ వేలో నువ్వు పనిచేయి. సమాజంలో నువ్వు రైట్ వేలో నువ్వు పనిచేయి. నీ అంతా నువ్వు ట్యాక్స్ కట్టు, నీ అంతా నువ్వు పనిచేసి డబ్బులు సంపాదించు. గవర్నమెంట్తో పనే ఉంది. గవర్నమెంట్ ఎలిగేషన్స్ దగ్గరికి ఎందుకు వెళ్ళాలి నువ్వు? మీరు చాలా మందిని గమనిస్తే, నేను విలేజెస్కి వస్తే చూపిస్తా, నా పని నేను చేసుకుంటున్నాను, నాకెందుకు కూలర్ దొరకట్లేదు అంటే ఏంటని అడుగుతా. పల్లెటూళ్ళకి వెళ్తే నాకు దొరుకుతారండి అంటాడు. ఎట్లా దొరుకుతున్నారు? ఈడికి దొరకట్లా, నీకు ఎట్లా దొరుకుతాడని అడుగుతా. నేను చేలో దిగి 6ంటికి పని చేస్తా, 6:30 కాడ వస్తాడు. ఏంట్రా లేట్గా వచ్చామని అడుగుతా. పక్కనాడు ఉంటాడు, ఆడు 9ంటికి చేను కాడికి వెళ్తాడు, 10ంటికి వస్తాడు. ఆడు ఏంటంటే టిఫిన్ దొరకలేదంటే టిఫిన్ చేసి వచ్చానంటాడు. ఆడికి దొరకడు కూలాడు, కానీ నేను 6ంటికి చేలో దిగుతా, నాకు కూలాడు దొరుకుతాడు. సమాజంలో ఇట్లా ఉండాలి. అట్లా ఉంటే సమాజం ఏమవుతుంది? అసలు కామన్ మ్యాన్ మారాలి ఫస్ట్. కామన్ మ్యాన్ మారకుండా రైట్ వే ఏంటి? ముందు మనకు కావాల్సింది నీళ్ళు, గాలి, ఆహారం, బట్టలు కూడా అవసరంలా. అవునా కదా? బతకాలంటే, మనిషి బతకాలంటే ఏం కావాలి? గాలి. గాలి ఆల్రెడీ పొల్యూటెడ్, డిపెండ్ ఆన్ ది వెహికల్స్. నీరు ఆల్రెడీ మీరు పొల్యూట్ చేసేసారు. ఈ ఆ వాటర్ బాటిల్ ఉంది, 7 రూపాయలు నాకు ఇచ్చేది. వాటర్ ఎవరిది? దానికి ప్లాస్టిక్ ఎవరిది? అన్నీ గవర్నమెంట్ ఇయేగా. గవర్నమెంట్ ఇయే, కానీ ఆడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు, ఆడు 10 రూపాయలకు అమ్ముతున్నాడు. ఆడు రూపాయి పెట్టుబడి లేదు. నీళ్ళు అడిగి కాదు, ప్లాస్టిక్ అడిగి కాదు, కానీ మీరు మాత్రం నీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు. ఆ నీళ్ళు కొనుక్కొని తాగడం వల్ల మీ ఆరోగ్యం పాడైపోతుందనే సంగతి మీకు తెలుసా? కాదరవల్లి గారు నెత్తినూరు కొట్టుకుని వస్తుంది, ప్లాస్టిక్ వాడబాకరా, ప్లాస్టిక్ వాడి చెబుతున్నాడు సమాజానికి. ఎవరన్నా మారుతున్నారా? నేనేమో రోజు 50 బాటిల్స్ అమ్ముతా. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఆపండి ఫస్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ని ఆపండి. ఎక్కడైతే పొల్యూషన్స్ ఈ సమాజానికి ఎక్కడైతే నష్టం జరుగుతుందో దాన్ని ఆపండి ఫస్ట్. దాన్ని ఆపితే ఆటోమేటిక్గా మిగతా అన్నీ స్టార్ట్ అవుతాయి. ప్రైమరీ ఎడ్యుకేషన్ని ఎదుటని గౌరవించాలని అని చెప్పాలి. అసలు నువ్వు అనే మాట తప్పితే మీరు అనే మాట సమాజం నుంచి పోయింది. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఈ సమాజంలో నువ్వు అంటున్నారు పైనుంచి కింద వరకు. మీరు అనే మాట సమాజంలో గౌరవం పోయింది. పెద్దలంటే గౌరవం పోయింది. పెద్దలు చెప్పేది వినాలనే ఆలోచన పోయింది. ఇవన్నీ ఎందుకని పోయినాయి? ప్రైమరీ ఎడ్యుకేషన్ నాశనం చేశారు. ప్రైమరీ ఎడ్యుకేషన్ నాశనం చేసింది ఎవరు? 1970లో ఫ్రీ సర్వీస్. 1970లో బ్రహ్మానంద రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్. ఆ రోజున ఫ్రీ పాస్ అని ఇచ్చి చదువుకోకపోయినా నెక్స్ట్ యూనిట్ తీసుకెళ్ళి ప్రైమరీ ఎడ్యుకేషన్ నాశనం చేశారు. ఈలోపు ఈ సమాజంలో వచ్చిన మార్పులకి ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇంగ్లీష్ మీడియంలో ఎల్కేజీ, యూకేజీ. అసలు ఎల్కేజీ అంటే ఏంటి, యూకేజీ అంటే ఏంటి ఎవరికైనా తెలుసా? చాలా మంది 90% ఆఫ్ ది స్కూల్స్ ఎల్కేజీ, యూకేజీ మీనింగ్ తెలియదు. అయినా స్కూల్స్ రన్ చేస్తున్నారు ఈ సమాజంలో. నర్సరీ అంటే ఏంటి, ఎల్కేజీ అంటే ఏంటో చెప్పమనండి, ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేరు ఎవరు. ఆ సమాజం వచ్చింది. దాంతో మన ఏదైతే గ్రామీణ వాతావరణం ఉందో దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసి ఈ ఎల్కేజీ చదవడానికి ఊరి నుంచి తీసుకొచ్చి బయట పెట్టాం. కాపురం బయట పెట్టుకొస్తే ఇదేమో వండి పెడుతుంది, పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంది లేడీ. వీడికి పని చేయడానికి పని లేదు, తాగుడు, జోదం. అదైనా సమాజం ఎక్కడ మార్పు వచ్చింది? ప్రైమరీ ఎడ్యుకేషన్ దగ్గర ఎక్కడైతే పోయిందో అక్కడి నుంచి ఈ మార్పులన్నీ వచ్చినాయి. ఈ సమాజాన్ని మళ్ళీ మార్చాలంటే బేసిక్కి వెళ్ళాలి. బేసిక్ అంటే పుట్టినరోజు నుంచి మొదలు పెట్టాలి. పుట్టినరోజున మీ స్టాంప్ వేయాలి, మీరు ఇండియన్కి ఒక ట్యాగ్ ఇవ్వాలి. ఆధార్ కార్డు వాళ్ళ వాసుల్లా పుట్టినప్పుడు ఇచ్చేస్తే చాలు, సింగిల్ కార్డు. వాడు సచ్చే వరకు అదే కార్డు. ఆ కార్డు ఇస్తే దేనికైనా ఎలిజిబిలిటీ. అది ఎవరో పుట్టంగానే రాయాలి, నోట్ చేయాలి, నెల రోజులకి మళ్ళీ ధృవపత్రం అంటారు. ఇమీడియట్గా ఇవ్వండి. ఇవ్వడానికి ఏమైంది? సేమ్ టైం అన్ని దూరంగా, సమాజానికి దూరంగా పెంచండి. 10 సంవత్సరాలు అంటే 10 బ్యాచెస్ని పెంచితే సమాజంలో మార్పు వస్తుంది. ఇది ఎంత విపరీత పోకడంటే ఈ సమాజంలో వచ్చే లంచగొండి వ్యవహారం అంతా కూడా గడిచిన 40 సంవత్సరాలలో సైనికుల దగ్గర కూడా వెళ్ళిపోయింది. ఇది అన్ని సమాజాల్లోకి వెళ్ళిపోయింది. డబ్బు సంపాదించాలని,
కాన్సెప్ట్ అందరికి వెళ్ళిపోయింది. మీరు సంపాదించుకుంటే నేను సంపాదించుకోకూడదు అనే కాన్సెప్ట్ అందరికి వెళ్ళిపోయింది. సమాజంలో మార్పు రావాలంటే బేసిక్ ఎక్కడైతే ఉందో మనకి ఆ బేసిక్కి వెళ్ళి సమాజంలో మార్పు తీసుకురావాలి. అంతేగాని వాళ్ళని గాల్లో కలిపేసి ఇది ఇక్కడ నేను సమాజంలో మార్చేస్తానంటే మారదు. ఇక్కడ ఒక గ్రౌండ్ వాటర్ను మార్చాలంటే బేసిక్ కృష్ణానది రివర్ దగ్గర నుంచి డ్రైనేజ్ లైన్స్ వేసుకుని గ్రౌండ్ వాటర్ని సేవ్ చేసుకోవాల్సిన అవసరం విజయవాడ వరకు. లేకపోతే మనం విషం తాగుతాం, విషంతోనే సస్తాం. సావటం అనేది విజయవాడ హాస్పిటల్లోనే సస్తాం. ఐసీలో పెట్టి తెలంగాణ ఐసీలో పెడతారు. ఐసీ అంటే ఏంట్రా అని అడుగుతుంటే ఇప్పుడు నాకు తెలియపోతే 40 మంది ఉంటారు ఆడు ఐసీ అంటాడు. 40 మందికి రకరకాల ఇన్ఫెక్షన్లు ఉంటాయి కానీ ఆడు ఐసీ అంటాడు. అది అట్లా ఈ సమాజంలో మార్పు రావాలంటే బేసిక్స్ మార్చుకోవాలి, ఆలోచన విధానం మారాలి. అది ఎక్కడ మారాలి? తల్లిదండ్రుల దగ్గర, పిల్లల దగ్గర మారాలి. చిన్న ఉదాహరణ, అమ్మ చెబుతుంది, అరే నాన్న కోసం ఎవడని వస్తేనే లేడని చెప్పరా, వీడు పడుకుని ఉంటాడు లోన. అబద్ధం చెప్పడం అనేది తల్లి దగ్గర మొదలైంది ఎప్పుడైతే ఉందో ఆ సమాజం మంచి సమాజం కాదు. ఆ సమాజాన్ని ఏ గవర్నమెంట్ వచ్చినా, గవర్నమెంట్ నాట్ ఫర్ గవర్నమెంట్, ఎవరు ఏ సమాజ కార్యకర్త వచ్చినా మార్చలేని పరిస్థితి. ఈ సోకాల్డ్ అతి మేధావులు ఉన్నారు చూసారా, ఈ అతి మేధావులు ఏం పీకలేరు. వీళ్ళు ఊరినే మైకి పట్టుకుని వాగడం తప్పితే ఎవడో కూడా సమాజాన్ని నాశనం చేయడానికి పనికి వస్తారు చాలామంది. ఎందుకంటే వాడి అవసరం కోసం, వాడి ఐడెంటిఫికేషన్ కోసం. మరి దేనికోసం బతుకుతాడండి? మీరు దేనికోసం బతుకుతారు చెప్పండి? డబ్బుల కోసం బతుకుతారా మీరు? మీరు డబ్బుల కోసం బతుకుతారా? నేనైతే డబ్బుల కోసం బతుకును, ఐడెంటిఫికేషన్ కోసం బతుకుతా. నా పెళ్ళం నన్ను గుర్తిస్తే నాకు ఆనందం. నా మొగుడు పూలు తీసుకొచ్చాడు అని నా పెళ్ళం గుర్తిస్తే నాకు ఐడెంటిఫికేషన్. ఈ ఐడెంటిఫికేషన్ ఇంట్లో ఎవరికైతే ఉండదో వాడు రోడ్డు మీదకి వచ్చి అరుస్తాడు. ఇంటికాడ ఐడెంటిఫికేషన్ ఉండదు, ఇంటికాడ కూడి పెట్టరు, వాడు వచ్చి రోడ్డు మీద అరుస్తుంటాడు. ఐడెంటిఫికేషన్ లేని సమాజంలో మనం బతుకుతున్నాం. ఎవడంటే ఎవరికి ఐడెంటిఫికేషన్ లేదు, ఎవరినైనా ఏదైనా కొనొచ్చు. ఇదే ఆలోచనతో బతికే సమాజంలో ఏ రాజకీయ పార్టీ కానీ, ఏ రాజకీయ నాయకుడు కానీ ఏమీ చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. మీకు ధైర్యం ఉంటే ఎవరికైనా, ఇప్పుడు కూడా అసెంబ్లీ ఉంది, జగన్ రెడ్డి గారికి కూడా ఉంది, 150 మంది అని చెప్తాడు ఆయన బల్లగుద్ది. 150 మంది ఉండే సమాజంలో ఉండే ఓటు వేయకపోతే నేను ఇచ్చే సంక్షేమ పథకాలన్నీ రద్దు చేస్తానని తీసుకురమ్మనండి జీవో. ఆయనకి డైరెక్ట్గానే చెప్తున్నా, జీవో తీసుకురమ్మని రేపొద్దున 99% ఓటింగ్ జరిగే పరిస్థితి ఆయన కల్పించమనండి. ఆయనే నాయకుడు అని నేను ఒప్పుకుంటా. జగన్ రెడ్డి గారికి ఆయనే నాయకుడు. ఎప్పుడు 99% ఓటింగ్ తీసుకురాగలిగే జీవోని మీరు తీసుకురండి. మీకు అసెంబ్లీలో ఉంది, దీనిలో ఉంది, విధానసభలో ఉంది. కాబట్టి మీరు జీవో తీసుకురాగలిగే కెపాసిటీ మీకు ఉంది. సమాజంలో మార్పు అట్లా తీసుకురండి. తీసుకొస్తే ఈ సమాజం బాగుపడుతుంది. అయితే సమాజం ఏం బాగుపడుతుంది? ఎవరు బాగుపడతారు? చెప్పేది తినరు, తాగడానికి అలవాటు పడిపోయారు. తాగుడు వదిలేసేయండి, ఎవరి హ్యాబిట్స్ ఆడాయి, దాని గురించి కాదు. కష్టపడటానికి ఇష్టపడలా, అది మైనస్. అబద్ధం చెప్పడం అనేది పుట్టుకతోనే వచ్చింది, తల్లి దగ్గర నుంచి మొదలైంది. రే నాన్న కోసం వస్తే లేడని చెప్పరా, ఇది ఒక చిన్న లాజిక్. అబద్ధం అనేది క్యాజువల్. నిజం చెప్పడం మర్చిపోయాం. నిజం ఎప్పుడైతే చెప్పడం మర్చిపోయాం, అబద్ధాలతోనే ఈ సమాజం నడుస్తాం. అబద్ధాలతో నడిచే సమాజంలో ఎవరైతే చెప్పినా, ఎవరెన్ని మాటలు చెప్పినా, రేపు పొద్దున పొలిటికల్ స్టాండ్ ఎట్లా ఉంటుందో తెలియదు. కానీ ఎవరొచ్చినా ఈ సమాజంలో ఈ మార్పు రావాలంటే, మార్పు చేయాలంటే ఎవరికైనా ధైర్యం ఉంటే, ఏ పొలిటీషియన్కి ధైర్యం ఉండదు ప్రపోజ్ చేయడానికి, ధైర్యం ఉంటే ఈ మార్పు వస్తుంది. నేను ఇంకోటి కూడా ప్రపోజ్ చేస్తున్నా, మమ్మల్ని మాత్రం తీసుకెళ్లి తెలంగాణలో కలపండి. మా కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్లో వద్దు, దయచేసి అందరికీ దండం పెట్టి చెబుతున్నా, మమ్మల్ని తీసుకెళ్లి తెలంగాణలో కలపండి. మాకు ఈ కడప రెడ్లు వద్దు, ఈ నాయుళ్ళు వద్దు, ఏ నాయుళ్ళు వద్దు, ఏ రోడ్లు వద్దు. మేము పోతాం. మేము పోయి రేవంత్ రెడ్డి గారితో నమస్కారం పెట్టి అడుక్కుంటాము. హైదరాబాద్లో మెట్రోపాలిటన్ సిటీలో అడుక్కుంటాం పోయి. ఈ సమాజంలో ఏది వద్దు, మాకు కృష్ణా జిల్లాను తీసుకెళ్లి దయచేసి తెలంగాణలో కలపాలని కోరుకుంటున్నాం.